చావా తెలుగు డబ్ ఎలా ఉందండి? తెలుగులో హిందీతో పాటు ఎందుకు రిలీజ్ చేయలేదని కోపంగా ఉంది. ఎందుకని? తెలుగు డబ్బింగ్ ఎన్టీఆర్కి ఎందుకు ఇవ్వలేదని కోపంగా ఉంది. ఎందుకని? కనీసం రామ్ చరణ్ కన్నా ఇవ్వలేదు ఎందుకని కోపంగా ఉంది. కనీసం సాయి కుమార్ కన్నా ఎందుకు ఇవ్వలేదని కోపంగా ఉంది. కానీ సినిమా మాత్రం చాలా బాగుంది. హిందీ చూసాము, తెలుగు చూసాము, ట్రిపుల్ ఏలో చూసాను. ఇప్పుడే వచ్చి కూర్చున్నాను, ఆడ చూసి వచ్చి కూర్చున్నాను. ఎందుకంటే ఆడ రివ్యూలో ఒకటి వండర్ఫుల్ మూవీ. చాలా లేట్ చేశారు మన తెలుగు నుంచి, కానీ లేట్గా అయినా మన వాళ్ళు తీసుకున్నందుకు, అది అల్లు అరవింద్ గారు తీసుకున్నందుకు సార్ దండాలు. నిజంగా మంచి సినిమాని హ్యాండిల్ చేశారు. బన్నీవాస్ చేతిలో పెట్టారు. చాలా బాగా అనిపించింది నాకు. హీరో క్యారెక్టర్ అని మెయిన్ విలన్ క్యారెక్టర్ ఉన్నాడు కదా, అక్షయ్ ఖన్నా క్యారెక్టర్, ఆ రెండు అండ్ రష్మిక పాత్ర సూపర్ అనిపించింది. మిగతా పాత్రలు తక్కువ ఉన్నా కానీ చాలా అంటే చాలా బాగున్నాయి. సినిమాతో అయినా ఇప్పుడు శాంబాజీ మహారాజ్ అందరికి తెలుస్తాడు. ఇప్పటివరకు నార్త్ వాళ్ళకే తెలుసు కావచ్చు. అఫ్కోర్స్ నార్త్ ఇండియన్స్ కూడా అందరికి తెలుసో లేదో తెలియదు. చరిత్ర చదువుకున్న వాళ్ళకు, అక్కడ ఉన్న మరాఠీ వాళ్ళకు మాత్రం తెలిసి ఉండొచ్చు కాస్తో కూస్తో, కానీ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా తెలుస్తాడు. ముందుగా మన తెలుగు వాళ్ళకైతే అంత బాగా తెలియని మనిషిని ఇప్పుడు గుర్తు చేశారు. చరిత్రలో ఒక మరిచిపోయిన ఒక వీరుడి కథని గుర్తు చేశారు, ఒక వీరుని గుర్తు చేశారు. మళ్ళీ మనలాంటి వాళ్ళు కాదు, మన తరాలు కూడా గుర్తుండిపోయే చిత్రాలు అప్పుడప్పుడు రావాలి. మనకు ఈడ అల్లూరి సీతారామరాజు గారు, కుమరం భీమ్ గారు ఇటువంటి సినిమాలు ఎలా ఉన్నాయో వాళ్ళ చరిత్రలు కూడా ఫ్యూచర్లో ఖచ్చితంగా తీయాలని కోరుకుంటున్నాను. మన వాళ్ళే హ్యాండిల్ చేస్తే బాగుండేది అనిపించే ఫీలింగ్ కలిగింది. ఖచ్చితంగా ఛత్రపతి శివాజీ కొడుకు శంభాజీని ఎవరు మరిచిపోరు ఈ సినిమా చూసిన తర్వాత. ఇక మెయిల్ మిలడి గారు రచించిన అక్షయ్ ఖన్నా అయితే నిజంగా ఆయనను ఒరిజినల్ క్యారెక్టర్ చూస్తున్నామేమో, మనం మొఘలుల రాజులను చూస్తున్నామేమో అనే ఫీలింగ్ కలిగింది. అంత బాగా మౌల్డ్ చేశారు. శరీరాన్ని ముడతలు పడ్డ శరీరాన్ని చూపిస్తూ ఆ మేకప్ కానీ ఎంత అంటే అసలు ఆయన మాట్లాడాల్సిన అవసరమే లేదు అనే ఫీలింగ్ కలిగింది. అంత క్రూరంగా చూపించారు అనమాట, అంత విలన చూపించారు. సినిమాని సినిమాలాగానే చూడండి, సినిమాలాగానే చెప్పండి. గతంలో జరిగిపోయిన దాని గురించి మళ్ళీ ఇప్పుడున్న కులమతాలకు అతీతంగా పెట్టేసి ఇప్పుడున్న వాళ్ళని తిట్టుకుంటా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆడ శంభాజీ ఒక మాట చెప్పాడు, కులాలకు మతాలకు అతీతంగా తీసిన సినిమా ఇది. అది కులాలకు మతాలకు విడదీసే సినిమా కాదు, భారతదేశం అంటే అన్ని మతాల కలయిక అని ఆయన నోటితో మాట కూడా చెప్పాడు. సో ఛత్రపతి కానీ, ఛత్రపతి శివాజీ కొడుకు కానీ, శంభాజీ మహారాజ్ కానీ వీళ్ళని విడదీయాలి, ముస్లింలు వేరు హిందువులు వేరు అని ఎక్కడ చెప్పలేదు, నోటితో క్లియర్గా చెప్పారనమాట. అంతా ఒకటే, భరత జాతిని కాపాడాలనే ఉద్దేశం మాత్రమే అని చెప్పేశారు. ఆ మొఘలుల రాజు కూడా ఒక మాట అంటాడు, నువ్వు మా మతంలో కలిసిపో అని. కానీ ఛత్రపతి శివాజీ కొడుకు శంభాజీ అంటాడు, నువ్వు క్షమించమని కోరు, నువ్వు మాలో కలిసిపో, మరాఠా సామ్రాజ్యంలో కలిసిపో, నిన్ను మతం మారమని నేను కోరను అని ఒక మాట చెప్తాడు. నువ్వు ఏ మతంలో ఉన్నా సరే అందరం కలిసి ఉందాం, భారతదేశాన్ని కట్టుబడుందాం, భారత రాజ్యాన్ని గౌరవిద్దాం అనే కొన్ని మాటలు అంటే చాలా బాగుంది. మతాన్ని విడదీయాలనే ఉద్దేశం ఎక్కడా లేదు. సో మతాన్ని ప్రేమించేవాడు, దేశాన్ని ప్రేమించేవాడు అలాగే డివైడ్ టాక్తో చెప్తారు. అలా చెప్పలేదు, అలా చెప్పకూడదు, అలా మాట్లాడకూడదు. సినిమా చూడండి, సినిమాలాగా మాట్లాడండి. సినిమా అయితే వండర్ఫుల్గా ఉంది, ప్రతి పాత్ర బాగా అనిపిస్తుంది, బీజిఎం అద్భుతంగా ఉంది. ఏఆర్ రెహమాన్ గారు సో హిందీ కానీ తమిళ్ కానీ ఆయన పర్ఫెక్ట్గా చేయగలరు. సో చాలా పర్ఫెక్ట్గా అనిపిస్తుంది. పాటలు కూడా బ్యాక్డ్రాప్లు వచ్చే పాటలు కానీ, రియలిస్టిక్గా వచ్చే పాటలు కానీ చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది. వండర్ఫుల్ మూవీ. చావా తెలుగులో లేట్ అయినందుకు కొంచెం బాధ కలిగిన, లేటెస్ట్గా వచ్చింది, చాలా బాగా అనిపించింది. వండర్ఫుల్ మూవీ, ప్రతి ఒక్కరు చూడాల్సిన మూవీ, చిన్న పెద్ద అని తేడా లేకుండా చూడాల్సిన మూవీ, కుల మతాలకు అతీతంగా చూడాల్సిన మూవీ. భారత మాత ఒకటి, భారత జాతి ఒకటే అనే విధంగా చాటి చెప్పే విధంగా ఉంది. వారిని వీళ్ళని విడదీశాలనే ఉద్దేశాలు ఎక్కడా లేవు, కలిసి ఉండాలని చెప్పారు. జై చావా. థ్యాంక్ యూ వెరీ మచ్.